ఎందుకు దోమలు మనల్ని కుడతాయో తెలుసా? మన రక్తాన్ని తాగేవి ఆడదోమలు మాత్రమే, మగదోమలు కాదు. మగదోమలు బ్రతకడానికి నెక్టార్ అంటే పూలలో ఉండే రసాన్ని, కొన్ని మొక్కల రసాలను తాగి బ్రతుకుతాయి. ఆడదోమలు కూడా ఇవి తాగుతాయి, కానీ వీటితో పాటు మన రక్తాన్ని కూడా తాగుతాయి. ఎందుకంటే ఆడదోమల గుడ్లు డెవలప్ కావాలంటే ప్రోటీన్, ఐరన్ కావాలి. అవి మన రక్తంలో ఉంటాయి. అందుకే ఆడదోమలు మనల్ని కుడతాయి. మన ఇండియన్ కాయిన్స్ మీద ఇలాంటి సింబల్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ విషయం తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. కాయిన్స్ మీద ఉండే ఈ సింబల్స్ ని మింట్ మార్క్స్ అంటారు. ఈ సింబల్స్ బట్టి ఆ కాయిన్ ఎక్కడ తయారైందో చెప్పవచ్చు. SPMCIL కాయిన్స్ ని 4 లొకేషన్ లో తయారు చేస్తుంది: కోల్కతా, ముంబై, హైదరాబాద్, నోయిడా. ఒక కాయిన్ మీద ఇలా స్టార్ గుర్తుంటే దాన్ని హైదరాబాద్ లో తయారు చేశారని అర్థం. ఒక కాయిన్ మీద రౌండ్ డాట్ ఉంటే దాన్ని నోయిడాలో తయారు చేశారని అర్థం. ఒక కాయిన్ మీద డైమండ్ కానీ, B కానీ, M కానీ సింబల్స్ ఉంటే దాన్ని ముంబైలో తయారు చేశారని అర్థం. కాయిన్ మీద ఎలాంటి సింబల్స్ లేకుంటే దాన్ని కోల్కతాలో తయారు చేశారని అర్థం. మనం వాడే టూత్ పేస్ట్ ట్యూబ్ పైన ఇలా రెడ్, గ్రీన్, బ్లాక్ కలర్స్ ఉంటాయి కదా, ఎందుకో తెలుసా? ఆ కలర్స్ ని బట్టి టూత్ పేస్ట్ దేంతో తయారు చేశారో చెప్పవచ్చు. టూత్ పేస్ట్ ట్యూబ్ పైన గ్రీన్ కలర్ ఉంటే నేచురల్ పదార్థాలతో ఆ పేస్ట్ ని తయారు చేశారు. బ్లూ కలర్ ఉంటే నేచురల్ తో పాటు మెడికల్ పదార్థాలు యూజ్ చేసి ఆ పేస్ట్ ని తయారు చేశారు. రెడ్ కలర్ ఉంటే నేచురల్ పదార్థాలతో పాటు కెమికల్స్ కలిపి ఆ పేస్ట్ ని తయారు చేశారు. ఒకవేళ టూత్ పేస్ట్ ట్యూబ్ పైన బ్లాక్ కలర్ ఉంటే ఆ పేస్ట్ ని ప్యూర్ కెమికల్స్ తో తయారు చేశారని అర్థం. ఇంతకీ మీ పేస్ట్ పైన ఏ కలర్ ఉందో కమెంట్ చేయండి.